ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఇద్దరు సీఎంలు క్లోజ్ రూమ్లో మాట్లాడుకోవడమే అది పద్ధతి కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే రాష్ట్రాల గురించి మాట్లాడేటప్పుడు అది వాళ్ళ సొంత వ్యవహారాలు కాదు. కరెక్ట్, మంచి పాయింట్. ఆయన ఎప్పుడు అట్లాగే ఫీల్ అవుతారు చంద్రబాబు నాయుడు గారు. కనుక వాళ్ళు క్లోజ్ రూమ్లో మాట్లాడుకోవడం ఏంటి, ఇచ్చిపుచ్చుకునేది ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలి, అంతేగాని రాష్ట్రం గురించి మాట్లాడతారే. ఆయన చెప్పాడని ఈయన స్టేట్మెంట్ ఇచ్చాడు అక్కడ అసెంబ్లీ ముందర. అతను హీ మెన్షన్ ద నేమ్ ఆఫ్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు. సో చంద్రబాబు ఆయన గౌరవించి మరీ ఆపాడని చెప్పాడు. ఏదో ఒప్పుకున్నాను కదా, గౌరవించి ఆపాడు. రంగారెడ్డి పాలమూరుకు కూడా పెద్దగా అభ్యంతరం చెప్పే పరిస్థితి లేదని చెప్పాడు. అంటే దాదాపు రాయలసీమ ప్రయోజనాల్ని, రాష్ట్ర ప్రయోజనాల్ని దాదాపు అక్కడ తుంగలో తొక్కేయడం, గంగలో కలిపేయడం తప్ప ఇంకోటి కాదన్న సంగతి మనకు అర్థమవుతా ఉంది. అది తాను సాధించిన విజయంగా రేవంత్ రెడ్డి చెప్పుకున్నాడు అక్కడ. అంటే దాదాపు స్టార్ట్ అయ్యే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయకుండా చివరికి ఆ గ్రీన్ ట్రిబ్యూనల్ దానిపైన నెట్టేసి దాన్ని ఆపేసే ప్రయత్నం. సో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకు చేసిన ద్రోహం తప్ప నాకేం కనపడడం లేదు. ఎందుకంటే రాయలసీమ పట్ల చంద్రబాబు నాయుడుకి ఎప్పుడు ద్రోహ చింతనే ఉంటుంది. అది ఎప్పుడైనా సరే, ఏ జిల్లాలోనైనా సరే ఆయన చేసిన పని ఉంటే అక్కడ రాయలసీమకు ద్రోహం తప్ప ఇంకేంది ఉండదు. సో అదే రీజన్లో జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందని కూడా బహుశా అనుకుని ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుంది, అసలుకి 80,000 క్యూసెక్కులతో ఒక శాశ్వతంగా రాయలసీమలో ఒక నీటి అవసరాన్ని తీర్చే ఒక ప్రాజెక్టు, రాయలసీమ దాహాన్ని తీసే ప్రాజెక్టు పూర్తి అయితే తనకి రాయలసీమలో ఆఖరికి తన పేరుకి ఏమాత్రం విలువ ఉండదనే ఉద్దేశంతో బహుశా ఆపి ఉంటాడు అతను ఆఖరికి. ఎందుకంటే ఆ విధంగా ఆపే లక్షణం ఆయన కలిగి ఉంది.